నాచారం డివిజన్ హెచ్బి కాలనీ మంగాపురం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సదుపాయం, ప్రతిరోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, సేవా సమితి సభ్యులు, భక్తులు చాలా బాగా సహకరిస్తున్నారన్నారు. అయితే ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో పవిత్రంగా నిర్వహిస్తూ ఉంటామని, ఈ బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి 9 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో చుట్టుపక్కల కాలనీల నుండి భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలియజేశారు. స్వామి జరిగే ఉత్సవాల్లో విద్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, హేమోత్సవం, ఇలా ఉత్సవాల్లో వివిధంగా రకరకాల ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం ఒకటి. మనకు మంగాపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాఘశుద్ధ పాడ్యం నుండి దశమి వరకు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవంగా బ్రహ్మోత్సవం జరుగుతుంది. అది నిన్ననే అర్ధరాత్రితో ప్రారంభమైంది. ఈ బ్రహ్మోత్సవం ఎందుకైనా అంటే ఈ సంవత్సరంలో జరిగినటువంటి తెలిసి తెలియని లోపాలు ఏమన్నా ఉన్నా కూడా వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. తద్వారా ఈ ఉత్సవం ద్వారా ఈ కాలనీ కూడా సుభిక్షంగా ఉండటం ఈ ఉత్సవం జరుగుతారు. నిన్న అర్ధరాత్రితో ఈ ఉత్సవం ప్రారంభమైంది. స్వామి ప్రజారోహణతో దేవతాస్వామి కార్యక్రమం కొనసాగుతుంది. మహాపూర్ణాలతో తర్వాత చక్ర స్నానంపై ఉత్సవం కొనసాగుతుంది. అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మంగాపురం మౌలాలి ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. 27వ తారీఖు వరకు ఉంటాయి. ప్రతిరోజు వాహన సేవలు ఉన్నాయి. 24వ తారీఖు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ప్రతిరోజు భక్తులకి అందరికీ ఉదయం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ధర్మకర్తలు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ భక్త బృందం కానీ అందరూ సపోర్ట్ చేశారు. నేను నూతనంగా వచ్చిన యువని, నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు.